నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 19, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:11. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘబహుళ సప్తమి. సప్తమి తిథి ఫిబ్రవరి 19 బుధవారం తెల్లవారితే 4:35 నుండి ఆ రోజంతా పూర్తిగా ఉందండి. తదుపరి అంటే గురువారము సూర్యోదయంతో కూడి సప్తమి తిథి ఉంది కాబట్టి ఆ రోజు కూడా సప్తమి తిథిగా పరిగణిస్తాము. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఫిబ్రవరి 19 బుధవారం ఉదయం 8:13 వరకు స్వాతి నక్షత్రం ఉంటుందండి. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి బుధవారం ఉదయం 6:50 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వృద్ధి ఉదయం 10:47 వరకు. తదుపరి ధ్రువ. కరణం వణిజ ఉదయం 7:35 వరకు. తదుపరి విష్టి రాత్రి 8:50 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 11:10 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:08 నుండి ఉదయం 5:56 వరకు. అమృత గడియల రాత్రి 12:58 నుండి రేపు తెల్లవారుతనగా గురువారం తెల్లవారితే 2:44 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఏ అస్త్రం పొందడానికి కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యరికం చేశాడు? ఆప్షన్ ఏ ఆగ్నేయాస్త్రం, బి నారాయణాస్త్రం, శ్రీ బ్రహ్మాస్త్రం. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విరాపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్న తెలుగులో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, కౌరవుల తరపున రాయబారం నడిపిన వాడు ఎవరు? ఆప్షన్ బి సంజయుడు అండి. అందరూ సి విదుడే చెప్పారు. మరి కరెక్ట్ సమాధానం ఎవరికి తెలియలేదని ఒక్కరు కూడా చెప్పలేదు కరెక్ట్గా. అంటే ఈ జవాబు అయితే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు మీరు అందరూ. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శతభిషాకార్త ప్రారంభం మధ్యాహ్నం 3:34 మరియు ఛత్రపతి శివాజీ గారి జయంతి అండి. మరియు గోపాలకృష్ణ గోఖలే మరియు నటి నిర్మలమ్మ గార్ల మరియు నటుడు గుండు హనుమంతరావు గారి వర్ధంతి అండి ఈరోజు. అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ మరియు భౌతిక గణిత శాస్త్రవేత్త అయిన గెలీలియో వారి పుట్టినరోజు అండి. అదేవిధంగా దర్శకుడు కె విశ్వనాథ్ గారి జయంతి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. షడ్రుచులు బై కిరణ్. ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు,
పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మార్చి నెల మనకి ఏ ఏ పండుగలు వస్తున్నాయి, మంచి రోజులు ఏంటేటి ఉన్నాయి, ఇలాంటివన్నీ వీటితో పాటుగా శివరాత్రి మనకి 26 ఫిబ్రవరి బుధవారం కదండి. మరి 4 జాముల పూజా సమయాలు అన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో చివరి మీకు కనిపిస్తే కూడా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.